డైరెక్టర్, దర్శకుడు, దర్శకత్వ ప్రయోజనాలు, డైరెక్టోరియల్ ఫంక్షన్స్. ప్రతి నాటకమునకు దర్శకుడు తన పనులను కొత్తగా నిర్ణయించుకుంటాడు. దర్శకుడు నాటకంను తయారు చేయటంలో నిర్మాత వంటి వాడు. ఈ నిర్మాత సాంకేతిక పనులను నిర్ణయించుకుంటాడు. అసలు నిర్మాత సంస్థకు వెన్నెముక ఉండి మొత్తం ఖర్చులను భరిస్తాడు. నాటక ప్రదర్శనను కళాత్మకంగా తీసుకొని రావటానికి దర్శకుడు నిర్మాతకు సహకరిస్తాడు. వృత్తి నాటక రంగంలో దర్శకుడైన కమ్యూనిటీ సంఘంలో సంస్థల దర్శకులైన ఈ పని నిక్కచ్చిగా ఉంటుంది. నిర్మాత ఒక్కొక్కసారి నాటకం ఎంపికలోనూ, నటుల ఎంపికలోనూ, పూర్వాభ్యాసాలలోనూ తలదూర్చటం జరుగుతుంది. అలా కాక మొత్తం కళాత్మక బాధ్యతను స్వీకరించే దర్శకుడి గురించి ఇప్పుడు ప్రస్తావించటం జరుగుతుంది. అతి ముఖ్యంగా దర్శకుడు తన పనులను తన స్వీయ అభిరుచుల మేరకు, తన సహచరుల అనురక్తి మేరకు నాటకాన్ని దర్శకత్వం చేస్తాడు. కొన్ని పనులు తన ఇష్టం మీద జరుగుతాయి, కొన్ని పనులు అలా జరగకపోవచ్చును కూడా. దర్శకుని యొక్క చర్యలు జనులను మీద సహజ సిద్ధంగా వ్యవహరించటం, ఆలోచనలు వృద్ధి చేయటం, దృక్పథాలను గమనించటం మరియు భావాలను వ్యక్తీకరించటం మీద ఆధారపడి ఉంటుంది. దర్శకత్వానికి 2 హక్కులు ఎంపిక చేసుకోబడి ఉంటాయి. దర్శకుని ఆలోచన లేక భావనాశక్తి, ఇమాజినేషన్, మరియు నాయకత్వం, లీడర్షిప్. దర్శకుడు తన భావనాశక్తిని, ఇమాజినేషన్తో ప్రదర్శన యొక్క సాధారణ స్వరూపమును ఊహించుకోగలగాలి. అందుకోసం తన సహచరులకు నాయకత్వం, లీడ్ వహించి విజయం సాధించాలి. దర్శకుని దృక్పథం ఆగిపోదు, నిరంతరం భావన జరుగుతుంటుంది. అనేక విషయాలకు అంకితమవుతూ ముందుకు పోవాలి అని కళాత్మక కలయికలుగా కళాత్మక భావనాశక్తి, ప్రతిభావంతమైన నాయకత్వంతో ప్రత్యేకమైన రంగస్థల కళ ఆవిర్భవిస్తుంది. ఆ విధంగా కళాత్మక భావనాశక్తి మరియు కళాత్మక పరిపాలనా దర్శకునకు అతి ముఖ్యమైన ప్రాథమిక అర్హతలు. చర్చకు అనుకూలముగా దర్శకుని ప్రయోజనాలను, నాటక ప్రదర్శన జరిగే వరకు ఉన్న విధానమును ఒక్కొక్కటిగా విశదీకరించడం జరుగుతుంది. ఈ విధానము రోజులు, వారాలు, నెలలు జరగవచ్చును. ఒక్కొక్కసారి సలహాగా పథకము ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ పథకముతో సరిపోల్చుకోవటం చేయవలసి ఉంటుంది. ఈ నిర్ణయాలు, చర్యలు అంతిమంగా ప్రదర్శన మీద ప్రభావం చూపుతాయి. దర్శకుని పనిని 2 రకాలుగా విభజించవచ్చును. నాటకము సంసిద్ధము చేయు దశ, ప్రిపరేటరీ ఫేజ్. దాన్ని మళ్ళీ విడిగా అధ్యయనం చేయవచ్చును. 1 నాటకము ఎంపిక చేయుట, ప్లే సెలక్షన్. 2 దృక్పథము, కాన్సెప్ట్. 3 పరికల్పకులను ఎంపిక చేయుట, డిజైనర్ సెలక్షన్. 4 పరికల్పన చేయుట, డిజైనింగ్. 5 పాత్రలకు నటులను ఎంపిక చేయుట, కాస్టింగ్. నాటక ప్రదర్శన అమలుకు తెచ్చు దశ, ఇంప్లిమెంటేషన్ ఫేజ్. దీన్ని కూడా విడివిడిగా భాగాలు చేసి గమనించవచ్చును. 1 రంగస్థలీకరణ, స్టేజింగ్. 2 నట శిక్షణ, యాక్టర్ కోచింగ్. 3 గతివేగము లేక గమన వేగము, పాజింగ్. 4 సమన్వయం, కోఆర్డినేటింగ్. 5 ప్రదర్శించుట, ప్రజెంటింగ్. ఈ విధంగా విడిభాగాల క్రింద ఉండక ఐక్యంగా ఒకటిగానే
ఎడతెగకుండా ఉంటుంది. దర్శకుడు నాటకం తీసుకున్న వాటి నుంచి ప్రదర్శించే వరకు దృక్పథం ఏర్పరచుకుంటూనే ఉంటాడు. కానీ ఇవన్నీ కూడా ఏకకాల వ్యవధి చట్రంలో పెట్టి నిర్వహణ చేయాలి. నాటకమును సంసిద్ధము చేయు దశ, ప్రిపరేటరీ ఫేజ్. నాటకమును సంసిద్ధము చేయు దశ రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టవచ్చును. అది దర్శకుని స్వప్న ప్రపంచం. అక్కడ ఆలోచనలు అంకురించి తర్వాత ఫలిస్తాయి. కొందరు దర్శకులు ఒకేసారి చాలా నాటక ప్రదర్శనలు ఇస్తుంటారు. ఒకటి పూర్వాభ్యాసాల్లో ఉన్న, ఇంకొకటి మనసులో దృక్పథం ఏర్పడటం, రూపకల్పన చేయటం జరుగుతుంది. ఊహలలోంచి కొంతకాలానికి సమావేశాల్లోకి, పూర్వాభ్యాసాల్లోకి ప్రదర్శనకు వస్తుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.